జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విసజే భవరోగిణాం, ఇది ఏ సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తియే నమః. యాజ్ఞవల్కం చ జనకం సుఖ సాందీపమీశ్వరం, కృష్ణమర్జున సంయుక్తం ఉద్ధవంశం నమో నమః. బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికం, శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశికం, శ్రీ వేముల రామయ్యార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశికం, శ్రీ పూర్ణానంద పుల్లయ్యార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్య ఫలప్రదం, వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయార్య పుత్రరత్న మహాగురుం, విష్ణానంద విభుం దైవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానంద వర్షం పరాపర సమాదర్శం, జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అశ్వత్థార్య నమోస్తుతే. సర్వకాలాకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వతం, విరహితానంద గురుం శ్రీ వెంకటదాసార్యం గురుం భజే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మాధ్యమాం, శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ పూర్ణానంద పుల్లయ్యార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. మేలుకొలుపు. మేలుకో మాయ జీవా మేలుకో, మేలుకొంటే మేలు కలుగును జాల మేలను జాగు సాయకు. మేలుకో ఓ మాయ జీవా మేలుకో, పాలు మాలిన చేష్టలో బడి ఏల నీకి వెర్రి భ్రమలు. పాలు మాలిన చేష్టలో బడి ఏల నీకి వెర్రి భ్రమలు. మేలుకో ఓ మాయ జీవా మేలుకో, కాలమెల్లను వృధా గడుపుట చాలా శ్రమలకు కారణంబు. కాలమెల్లను వృధా గడుపుట చాలా శ్రమలకు కారణంబు. మూలమేదో ముందుగనుగొని ముక్తి మార్గము తెలుసుకొనుము. మేలుకో ఓ మాయ జీవా మేలుకో, ఇంద్రజాలము నీదు బ్రతుకు ఇంత గర్వం ఏమి నీకు. ఇంద్రజాలము నీదు బ్రతుకు ఇంత గర్వం ఏమి మీకు. సాటి పెద్దల చూచి నేర్చుకో చాలు నీ సంసార సుఖము. మేలుకో ఓ మాయ జీవా మేలుకో, భోగభాగ్యములల్ల చూచుక చాలా మురిసి తీవి నీవు. భోగభాగ్యములల్ల చూచుక చాలా మురిసి తీవి నీవు. కాలయముడు నిన్ను విలువడు కాయమే గద నీకు తెలియదు. మేలుకో ఓ మాయ జీవా మేలుకో, నీవలే ఈ భూమి మీద పుట్టి చచ్చిన వారి నెల్ల. నీవలే ఈ భూమి మీద పుట్టి చచ్చిన వారి నెల్ల. కన్నులారా కంటివి గదా కాయమెక్కడ నిలిచి ఉండదు. మేలుకో ఓ మాయ జీవా మేలుకో, బుద్ధి మాలిన పనులు చేయుచు ఎద్దు వలలు వడలు పెంచుక. బుద్ధి మాలిన పనులు చేయుచు ఎద్దు వలలు వడలు పెంచుక.
ఎదుటి తప్పులెంచుకుంటూ నీదు తప్పులు మరచితివి గదా మేలుకో ఓ మాయ జీవా మేలుకో మలమూత్రముల మరియు చీము ఎముకల దుర్గంధ వాసన మలమూత్రముల మరియు చీము ఎముక దుర్గంధ వాసన ఏలనీకి మళ్ళీ మోహము చాలు నీ సంసార బంధము మేలుకో ఓ మాయ జీవా మేలుకో వాసిగను బలరామార్యుల వద్ద చేరి అప్పలార్యుల వాసిగను బలరామార్యుల వద్ద చేరి అప్పలార్యుల బుద్ధిమంతులకెల్ల తెలిపెను వద్దికతో పరిపూర్ణ భావము మేలుకో ఓ మాయ జీవా మేలుకో మేలుకొంటే మేలు కలుగును జాల మేలను జాగు సాయకు మేలుకొంటే మేలు కలుగును జాల మేలను జాగు సాయకు పాలు మాలిన చేష్టలో బడి ఏలనీకి వెర్రి భ్రమలు మేలుకో ఓ మాయ జీవా మేలుకో జై సద్గురు ప్రభు మహారాజుకు జై జై శ్రీ పూర్ణానంద పుల్లయ్యారు సద్గురు ప్రభు మహారాజుకు జై ఇందుగల గురుభక్త మండలీకు జై జై సద్గురుదేవ జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరకు జై. నిర్భయానంద బోధామృతంలో నిన్న అది ఎవరైనా నిన్నేమైనా అంటే నువ్వు ఎఫెక్ట్ అయ్యావంటే ఆ అభిమానం ఉన్నట్లు నీకు. పొగిడితే సంతోషించావు, అభిమానం వచ్చింది. అవమానించారనుకో, అభిమానం దెబ్బతింది, దుఃఖం వచ్చింది. ఈ రెండు కూడా రజోగుణ సంబంధంగా ఉన్నాయి. రజోగుణ సంబంధంగా ఉన్నది ఇదంతా రజోగుణ సంబంధంగా ఉన్నదంటే కర్త అంటే ఒక పని చేసేవాడు. మీ ద్వారా జరిగే పనికి ఈ పని నేను చేశాను అనడం అనేది కర్త. ఈ పని నేను ఇలా చేస్తున్నాను అని పని చేస్తున్నట్టుగా అనుభవించడం పని యొక్క ఫలితం. నువ్వు ఆశించింది వచ్చిందా లేకపోతే వేరేది వచ్చిందా అనేది తెలుసుకొని అది తను ఆశించినట్టు వస్తే తృప్తి పడడం, లేకపోతే అసంతృప్తి పడడం అనేటువంటిది భోక్త. ఇది ఈ పని చేసినప్పుడేమో ఆ పని నేను చేస్తున్నాననే భావనేమో కర్త, నేను చేస్తున్నా ఈ పని. ఆ పని ద్వారా వచ్చిన ఫలితం అనుభవించడమేమో అది భోక్త చేసే పని. అయితే నువ్వు ఆశించిండేది వచ్చింది అనుకో, లేకపోతే వేరేది వచ్చిందా అనేది తెలుసుకుని తను ఆశించినట్టుగా తను ఏదైతే మనసులో అనుకున్నాడో అట్లా బాగా జరిగితే తృప్తి పడతాడు, లేకపోతే అసంతృప్తి పడతాడు. ఇది భోక్త. ఎవరికి నచ్చింది ఈ కర్తభావం? ఎవరికి వచ్చింది? భోక్త భావం ఎవరికి వచ్చింది అంటే ఇందులో ఉండే నేననేవాడికి వచ్చింది. నేను చేస్తున్నానని ఎవరు భావిస్తున్నారో ఆ నేనుకు వచ్చింది. అందులో ఉండే నేను అనేవాడికి ఎందుకు వచ్చింది అంటే వాడి శరీరాన్ని వాడు అభిమానిస్తూ ఉన్నాడు, వాడి మనస్సును వాడు అభిమానిస్తూ ఉన్నాడు. శరీరాన్ని అభిమానిస్తున్నాడు, మనసును అభిమానిస్తున్నాడు. మనసు అంటే అంతఃకరణగా ఉండి నాది నేను అని ఏదైతే ఇవన్నిటి పట్ల సంకల్పాలు చేస్తుందో అది. ఇక్కడ అహంకారం అంటే ఈగోయిజం. ఈగోయిజం అంటే ఏదైతే నేను, నాది, నా శరీర అభిమానమే కాక అన్నిటికీ నేను ఆపాదించుకొని చూసుకోవడం. ఈగోయిజం అంటే ఇంకా కొంచెం
నాకంటే వేరే వాళ్ళని ఉన్నతంగా ఊహించుకోకుండా నాదే గొప్ప అనే భావం కూడా ఈగోయిజం కింద వస్తుంది. అభిమానం, తన పట్ల తనకి ఇతరుల కంటే ఎక్కువగా అభిమానం ఉండడం, అది కూడా ఈగోయిజమే. అదే అహంకారంగా పరిణామం. అహంకారం అంటే అదే ఈగోయిజమే. మనసును అభిమానిస్తున్నాం కాబట్టి ఈగోయిజం దెబ్బతిన్నప్పుడు, తన అహం దెబ్బతిన్నప్పుడు అభిమానం దెబ్బతింటోంది కాబట్టి ఆ అభిమానం అంటే ఈగోయిజంగా. కొంతమందికి ఇది ఎక్కువ, కొంతమందికి ఏమో ఏమన్నానని ఏ విషయమైనా దాంట్లోని అంతరార్థం ఆలోచించి దీంట్లో మంచి చెడ్డలు ఏమున్నాయి, ఎందుకోసం చెప్తున్నారనేది కూడా అనుకోకుండా ముందు అది తన తన మాటను కానీ తన వ్యక్తిత్వాన్ని కానీ తనని ఏదాన్ని తగ్గించినా కూడా తన కోపం వచ్చేస్తుంది. ఇంకా అంటే ఎక్కువగా కోపం ఈగోయిజం ఉన్న వారికి, తనపై విపరీత అభిమానం ఉన్నవారికి వస్తూ ఉంటుంది. ఏమైనా అనగానే వాళ్ళ కోపం వచ్చేస్తుంది. నేను ఏదన్నా అనగానే నన్ను తగ్గించి చూస్తున్నారు, నేను ఇంతటి వాణ్ణి అంతటి వాణ్ణి అనే అహంకారం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వాళ్ళకు వెంటనే ఈ కోపం రావడానికి మొదటి కారణం అవుతుంది. అభిమానం దెబ్బతినింది కాబట్టి కోపం వస్తుంది. అహంకారం అంటే అభిమానము, అభిమానం అంటే ఈగోయిజం. అహంకారం అంటేనే అభిమానం, ఆ అభిమానం అంటే ఈగోయిజమే. ఆత్మ కర్తయా భోక్తయా, అభిమానియా? అభిమానియు కాదు, ఇది ఆత్మ కర్తయు భోక్తయు అభిమానియు కాదు. ఈ మూడు ఆత్మ కాదు, అది సంగమించాలి దీంతో. ఈ మనసు బుద్ధి అంతఃకరణ ఏదైతే మనసుతో నేననేది తాదాత్మ్యం చెందుతున్న సంకల్పాలకన్నిటికీ కారణమై ఉన్నదో అది ప్రేరణ కలిగిస్తోంది. ఆత్మ ప్రేరణ కలిగిస్తోంది, ఆత్మ ప్రకాశం కలగజేస్తోంది. ఆత్మ విద్యుత్ శక్తిలాగా శక్తి శరీరంలో ఉన్నటువంటి వాటికి కలగజేస్తుంది, అంతఃకరణ కలగజేస్తుంది. అంతఃకరణ ఏమో శరీరం తాననుకునే దానితో తాదాత్మ్యం చెంది ఈ రకమైనటువంటి ఈగోయిజాన్ని అది కలిగించుకుంటోంది. కాబట్టి అది కర్తగా ఉన్నది మనసుగా భావించినదే, అంతఃకరణగా భావించినదే నేను కర్తను అని చెప్తోంది. అంతఃకరణగా భావించిందే నేను భోక్తను అంటోంది. అంతఃకరణగా ఉన్నదే శరీరాన్ని అభిమానిస్తూ ఉంది. ఆత్మగా ఉన్నదేమో అది కర్త కూడా కాలేదు, భోక్త కాలేదు, అభిమానము కాలేదు. వేరువేరు ధర్మాలు ఉపకరణాలవే కానీ దానివి కాదు. ఆత్మశక్తిగా ఉంటే ఆత్మ ఏ విధంగా ఉందంటే అది ప్రకాశం ఏ విధంగా కలగజేసిందంటే నీలోని అన్ని మనసుతో సహా సర్వమును వాటికి ఉత్తేజాన్ని నింపినటువంటి విద్యుత్ అయింది. విద్యుత్ అన్నిట్లోకి పోయింది. అన్నిట్లోకి పోయినప్పటికీ ఆ వేరువేరు పనులు చేసినవన్నీ ఉపకరణాల యొక్క ధర్మాలు కానీ విద్యుత్ యొక్క ధర్మం కాదు. విద్యుత్ ధర్మము శక్తిని ఇవ్వడం. దాంతో ఏమవుతుంది, లైట్ వెలుగుతుంది, లైట్ స్విచ్ చేస్తే, ఫ్యాన్ స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది. మరి హీటర్లో పెడితే వేడి చేసింది, చల్లబరిచింది. ఏసీలో పెడితే ఫ్రిడ్జ్లో ఇంకా చల్లబడింది, గడ్డగట్టేంత సరిగా. ఇంకా ఏదైనా మిషన్తో కోసే మిషన్ వచ్చింది, చెక్కను కోసింది. అట్లా అన్ని పనుల్లో చేస్తున్నటువంటి పనిముట్ల ధర్మాలు అవి. పనిముట్ల ధర్మాలకు కావలసినటువంటి శక్తి కరెంట్ నుంచి వచ్చింది. కానీ దానికి ధర్మం లేదు. నేను దాంట్లో పోయి వేడి చేసి, దీంట్లో పోయి చల్లబరిచి, దాంట్లో పోయి దృశ్యాన్ని చూపించి టీవీలో, ఇంకో దాంట్లో పాట పాడి, ఇంకో దాంట్లో మిషన్గా ఈ అన్నిటివి కూడా ఆ వస్తువుల యొక్క ధర్మాలు. అసలైనది అదైనటువంటిది అదేమో అది కేవలం శక్తి మాత్రంగా ఉన్నది. ఈ ధర్మాలు నిర్వర్తిస్తున్న లోపల ప్రవర్తిస్తున్నవి ఆయా ధర్మాలు నిర్వర్తిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ కర్తగాను భోక్తగాను అభిమానిగాను అనుభవించేవానిగాను ఈ వీటన్నిటిలో ఈగోయిజం చూపుతున్న దానికి కారణమైనది మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటి అంతఃకరణతోనే మిగిలిన అవయవాలకి అవి పెడుతున్నాయి. కర్తవ్యాన్ని బోధించి అవి కర్తగా భావిస్తూ వాటితో పని చేయిస్తూ నేను చేశాను, నేను దాని ఫలితాన్ని అనుభవిస్తున్నాను, వ్యవహరిస్తున్నాను నేననే దాన్ని ఈ మూడింటిని తెచ్చుకుంటున్నటువంటి అభిమానిగా ఉంటూ
ఇవన్నీ దీని అంతఃకరణకే ఉన్నాయి. ఆత్మ కర్త భోక్త కాదని చెబుతున్నారుగా, కనుక ఎప్పుడు కర్త భోక్త కాలేదంటే ఇప్పుడు ఈ మూడు గుణాలకి విలక్షణమైన స్థితి ఏదైతే ఉందో అది ఇక్కడ నీకు తెలియాలి. నీవంటే ఏమిటి, ఏమిటో శరీరం అంటే ఏమిటో నీకు ఇక్కడ వివరంగా తెలియాలి. ఇప్పటిదాకా శరీరమే నేననే భావనలో ఉన్నావు కదా. అహంభావనలో ఈ మూడు గుణాలతో ప్రేరేపింపబడి వ్యవహరిస్తున్నావు. దాని వలన ఏమొస్తుంది? జీవానుభవం వస్తుంది. దాని వలన మంచి చెడ్డలు సుఖదుఖాలు వస్తున్నాయి. శరీర అభిమానంతో అంతఃకరణతో తాదాత్మ్యం చెందడం వల్ల చెందినప్పుడే ఇవన్నీ ఉంటున్నాయి. కనుక ఇప్పుడు ఆత్మమైన నీకు ఇవన్నీ లేవని నిరూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ విధంగా ఈ కర్త భోక్త కాదని ఎప్పుడైతుంది అంటే ఆత్మ పద్ధతిలో నేను ఆత్మగా ఉన్నటువంటి ఆత్మస్వరూపుణ్ణైనటువంటి వాడిని అని భావన చెందినప్పుడు దానికి లేవు ఇవన్నీ. ఎప్పుడైతే కర్త భోక్త కాకుండా కాకుండా ఉంటే ఈ మూడు గుణాలకు విలక్షణమైన స్థితి ఉంటే కనుక గుణాలతో కూడకుండా ఆ గుణాలతో కూడినటువంటి ప్రవర్తన. ఇంతకుముందు మూడు గుణాల గురించి ఆయా గుణాలు ఏమేం పనిచేస్తాయి అనేది నిన్ననే వచ్చింది. ఈ గుణాలతో కూడినప్పుడు ఈ రజోగుణం దాంట్లో చెప్తున్నాడు. ఈ రజోగుణంతో ఏ విధంగా అభిమాని అహంకారంతో పనిచేస్తుంది, అది నేను నాది అనేటువంటి తత్వం రావడానికి కారణమైనటువంటి మనసు బుద్ధి అనే అంతఃకరణలో వస్తున్నాయి కదా అనేది చెప్తున్నారు. దానివల్ల ఈ మూడు గుణాలకు విలక్షణమైన స్థితి అది ఉంటే అది నీకు తెలియాల. నీవంటే ఏమిటంటే శరీరం అంటే ఏమిటో, నేనంటే ఏమిటో. శరీరమే పనిచేస్తున్నటువంటి పనిముట్టుగా ఉంది. ఆ నేనని పలుకుతున్నదే మనస్సు చేత ప్రేరేపించబడి చేస్తుంది. నేను నీకు ఇక్కడ వివరంగా తెలియాలంటే ఇప్పటిదాకా శరీరమే నేననే భావనలో ఉన్నావు కాబట్టి అహంభావనలో ఈ మూడు గుణాలతో ప్రేరేపించబడి వ్యవహరిస్తున్నావు కాబట్టి దాని వలన జీవానుభవం వస్తుంది. దానివల్ల ఏం అనుభవం వస్తుందంటే నేను జీవుణ్ణి అనే అనుభవం వస్తుంది. దానివల్ల మంచి చెడ్డలు సుఖదుఖాలు, మంచి అనేది చెడు అనేది ఏది అదే భావన చెందుతోంది. అదే దానితో నీకు అనుకూలంగా జరిగినప్పుడు ఒక రకంగా సుఖ ఆనందంగా లేదంటే దుఃఖంగా వ్యవహరించడానికి కూడా కారణం అది. సుఖదుఖాలు అనేటివి మంచి చెడ్డలు అనేటివి అన్ని శరీరాభిమానంతో అంతఃకరణతో తాయాత్వం చెందినప్పుడే ఇవన్నీ ఉంటున్నాయి. దాంతో నువ్వు తాయాత్వం చెందకపోతే ఇవి లేవు. కనుక ఇప్పుడు ఆత్మమైనటువంటి నీకు ఇవన్నీ లేవని నిరూపిస్తున్నాడు. నువ్వు ఆత్మగా ఉంటేనేమో శరీర ధర్మమైనటువంటి అంతఃకరణగా భావించి వాటిలోకి వస్తేనేమో ఆయా ధర్మాలు అవి నిర్వర్తిస్తున్నప్పుడు వాటికి తెలుస్తున్నాయి. వాటికి అక్కడ శరీరం నేననేటువంటి అభిమానం ఏర్పడింది కాబట్టి ఈ ద్వంద్వాలన్నీ వస్తున్నాయి. సుఖదుఖాలు కష్ట నష్టాలు ఈ భావాలన్నిటికీ కలుగుతున్నాయి. దాంట్లో ఆ మనసులో కలుగుతున్నాయి ఇవన్నీ. కాబట్టి ఆత్మస్వరూపంగా శరీరంతో తాయాత్వం చెందని దానికి ఇవన్నీ లేవని నిరూపిస్తూ ఉన్నారు. నీకు మూడు గుణాలు లేవు, నువ్వు ఈ శరీరం కాదు, కర్తృత్వ భోక్తృత్వాలు నీకేమీ లేవు, నువ్వు ఆత్మస్వరూపురాలివి అని ఇప్పుడు వీటిని నిరసిస్తున్నారు. ఇక్కడ ఎట్లాగ నిరసిస్తున్నారంటే ఇప్పుడు శరీర ధర్మంగా నువ్వు ఉన్నావు కదా, నీకు ఇక్కడ వ్యవహారం అక్కడ వ్యవహారికంగా కాకుండా శాస్త్రంలో పంచకోశ విలక్షణం చెబుతారు. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశాలు. ఈ కోశాలకు విలక్షణమైనటువంటిది ఆత్మస్వరూపమైన నీవు. ఇప్పుడు ఈ శరీర ధర్మంగా ఈ కోశాలతో ఉన్నావు అని ఈ అన్ని పంచకోశాలన్నీ నీవు కాదు, ఈ శరీర ధర్మం వల్ల ఈ పంచకోశాలుగా ఉన్నవి. ఈ 5 కోశాలు అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం అనేటివి విలక్షణమైనటువంటిది. వీటన్నిటికీ విలక్షణంగా ఉంది ఆత్మ అనేది. అది కేవలం మనసుతోనూ ఇతరత్ర దానితో శరీరంతో తాయాత్వం చెందకుండా కేవలం వీటికి అధిష్టానంగా ఉండి ప్రకాశం కలుగజేస్తోంది. ఇది శరీరంతో తాయాత్వం చెంది మనసు ఈ రకమైనవన్నీ కలుగజేసుకుంటుంది. కాబట్టి ఈ అన్నమయ కోశం అంటే అన్నం వలనే పుట్టి
శుక్ల శోణితాల కలయికతో ఈ స్థూల శరీరం ఏర్పడుతోంది కాబట్టి ఈ వివరణ అంతా వివేక చూడామణిలో ఉంటుంది. వివేక చూడామణిలో శంకరాచార్యులు రాసినది అది. ఈ పంచకోశాలు వాటి పనితీరు ఇవన్నీ ఇటీవలనే దాన్ని స్వేచ్ఛా గేయ అనువాదంగా పూజారి వెంకటేశ్వర గారు తెలుగులో అనువదించి పంపారు. కొంతమందికి పంపించాం పుస్తకాలు అవి. వాటిలో కూడా సులభంగా అర్థమయ్యే రీతిలో తెలుగులో చెప్పారు. అది ఆయన సంస్కృతంలో చేసిందని శంకరాచార్యులు వారు. దాంట్లో అన్నమయ కోశము ఏ విధంగా ఏర్పడుతోంది, దాంట్లో శుక్లశోణితాల కలయికతో ఈ స్థూల శరీరం అనేది ఏర్పడింది. ఇట్లా 5 కోశాలకి విలక్షణమైన స్థితి ఏది ఉందో ఆయా కోశాలన్నీ ఇప్పుడు పైన చెప్పినటువంటి ఆ అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, ఆ ప్రాణం అంటే ఊపిరి వల్ల ఏదైతే జరుగుతుందో నిరంతరము 5 వాయువులు కలిసి శరీరంలో అన్ని వైపులా నడిపిస్తున్నాయో అవి. మనోమయ కోశంగా ఉండి ఏదైతే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటి ఆ 4 వ్యవహారాల్లో మనస్సు ఏదైతే భావన చెందుతుందో, ఏం చేస్తుందో దానిని బట్టి అది పనిచేస్తుంటే, విజ్ఞానమయ కోసమేమో తెలుసుకునేటువంటి తెలివిగా దాన్ని చేస్తుంది. ఏదైతే ఆనందమయ కోశం అనేదేమో ఇవన్నీ లేనటువంటి ఏ దానికైతే స్పందన కలుగుతుందో తనకు దాంట్లో ఏ రకమైనటువంటి ఆనందం పొందుతారో తన యొక్క స్థితిని తెలుసుకొని అది ఆనందమయ కోశంగా. ఈ కోశాలంటే తనకు ఆనందంగా ఉన్నప్పుడు ఆనందము, దుఃఖంగా ఉన్నప్పుడు దుఃఖము కలగడానికి వీటన్నిటికీ ఆధారభూతమైనటువంటివి. కొన్నేమో శరీర ధర్మంగా వెంతకవే జరుగుతుంటాయి. అన్నంలో నువ్వు ఆహారం తిన్నావు కాబట్టి అరిగిపోయిన తర్వాత అది పోయి ప్రాణంతో కలిసి మళ్ళీ మనసు యొక్క పరిణామంతో కదలికలతో కదులుతోంది. ఆ విధంగా జరుగుతోంది కాబట్టి వాటిలో ఓదానికోటి ఆధారపడి ఆ శరీరంలో జరిగేటువంటి వాటికి చెప్పారు. ఈ చెప్పినటువంటిది అంతా కూడా ఈ పంచకోశాలన్నీ నీవు కాదు. ఈ పంచకోశాలకన్నిటికీ ఆధారంగా ఉన్నటువంటి పంచకోశాలంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారము వాటికి ప్రకాశం కలుగజేస్తున్నటువంటి ఆత్మగా ఉన్నది. ఇదంతా నీవు కాదు అనేటువంటిది ఇంతకుముందు మన నిర్వాణ షట్కంలో కూడా ఇటీవలనే చదివాము. అది ఏది నీవు కాదు, ఏది నిరసించాలి, అన్నీ నిరసించుకుంటూ రావాలి అనేది దాంట్లో చెప్పారు మనకు. ఇక్కడ అదే అంశం. ఇట్లా ఈ 5 కోశాలకు విలక్షణమైన స్థితి ఏదైతే ఉందో అది నీవు. 5 పంచకోశాలుగా ఉన్న వాటన్నిటికీ విలక్షణంగా ఏదైతే ఉందో అది నీవు. ఇప్పుడు ఈ శరీరం నువ్వు కాదనేది నిర్ధారణ అయింది. శరీరం నువ్వు కాదు కదా అంటే నేనని పలుకుతున్నది శరీరం కాదు. శరీరం ద్వారా, శరీరం అనే పనిముట్టు ద్వారా ఈ వ్యాఖ్యానం చెప్పడం కానీ, మాటలు రావడం కానీ ఇవన్నీ దీంట్లోనే వచ్చినప్పటికీ ఈ విధంగా రావడానికి ఒకటి నిర్ణయాత్మక స్థితిగా పనిచేస్తున్నది ఉంది. ఆ నిర్ణయాత్మక స్థితిగా ఉన్నది దాని ప్రకాశించేత ఈ మనసు, బుద్ధి దీంతో వ్యవహరించి ఇవన్నీ అంటున్నది. కాబట్టి శరీరం నువ్వు కాదని నిర్ధారణ అయింది కదా. పంచకోశ విలక్షణమైనది ఏదైతే ఉన్నదో అదే నీవు. ఈ పంచకోశాలకు విలక్షణంగా ఉన్నదే నీవు. ఈ శరీరం నువ్వు కాదు. ఈ శరీర ధర్మాన్ని 5 కోశాలను, శరీరం యొక్క స్థితిగతులను చెప్తారు. వీటికి ఆధారమైనటువంటి నేను ఈ పంచకోశాల యొక్క స్థితిగతులను ఏదైతే చెబుతోందో ఆ స్థితిగతులను ఏదైతే దీంట్లో ఉండి వ్యవహరిస్తుందో దానికి ఆధారమైన నేను ఏదైతే ఉన్నదో అదే నువ్వు. ఇప్పుడు నువ్వే చెప్తున్నావు నా కాలు, నా ముక్కు, నా చేయి అని. నేనుగానే వేరుగానే ఉంటున్నాను. ప్రతిదానికి నేను వేరుగా ఉండే వ్యవహారం చేస్తున్నాను. నేనుగా ఉండి చేస్తున్నానంటే శరీర ధర్మమైన నేనుతో తాదాత్మ్యం చెంది చేస్తున్నాను. ప్రతిదానికి ప్రతి వ్యవహారంలోనూ చెప్తున్నాం కదా. నా కాలు నొస్తోంది, నా ముక్కు నొస్తోంది, నా చేయి నొస్తోంది, లేదంటే నా చేయి ఇది అని
దేని గురించి చెప్పాలంటే శరీరంలో జరుగుతున్న ప్రతిదానికి అది నాదిగా భావించి చెప్తున్నది. నాది, నా కాలు, నా చెయ్యి అంటున్నామంటే ఆ శరీరంగా ఉండేటువంటి అనేక అవయవాలన్నీ కూటమి కలిస్తే శరీరం అయింది. కాబట్టి అవన్నిటినీ వేరువేరుగా చెప్తున్నావు. ముక్కు, కాలు, మూతి, ముఖము, నా చెవు, నా ఇవన్నీ నా అనేది వస్తుంది వాళ్ళకి. కాబట్టి నేను వేరుగా ఉండి చెప్పినట్టే. నేననేది పలుకుతున్నది వేరుగా, వాటన్నిటినీ తనవిగా, తన అవయవాలుగా భావిస్తూ చెబుతోంది అది. కాబట్టి ఈ వ్యవహారం అంతా కూడాను నేను వేరుగా ఉండే చేస్తోంది. నేననేది వేరుగా ఉండి ఈ వ్యవహారం అంతా చేస్తోంది. ఏ నేనుగా ఉండి చేస్తున్నది అంటే శరీర ధర్మమైన నేనుతో తాదాత్మ్యం చెంది చేస్తున్నది. అందుకని ఈ అనుభవాలన్నీ వస్తున్నాయి. శరీర ధర్మంతో ఏం చేస్తే ఏ అనుభవం వచ్చిందో ఆ అనుభవంతో తనకొచ్చిన అనుభవంగా చెందుతోంది. భావన చెంది దాంతో అనుభవంగా పెట్టుకుంటోంది దాన్ని. కనుక ఇప్పుడు ఈ శరీరం నువ్వు కాదు, నువ్వు ఆత్మస్వరూపం అని నీకు చెబుతున్నారు. ఎట్లా చెబుతున్నారంటే ప్రతిదీ నీకు విలక్షణంగా చేసి వివరించి చెబుతున్నారు. ఈ ప్రతిదీ నీకు విలక్షణంగా చేసి నీకు వేరుగా ఉన్నది నేను అని పలుకుతున్నదేమో నా కాలు, నా చెయ్యి అని ఏవైతే నా చెయ్యి, నా కాలు అని ప్రతి దానికి విలక్షణమైనటువంటి నేనుగా నేను అదేను అని చెప్పట్లే. నీకు సంబంధించిన వస్తువులుగా చెప్తున్నావు వాటన్నిటినీ. కాబట్టి ప్రతిదానికి విలక్షణమైనటువంటి నేనుగా చెప్తున్నావు. నా కాలు నేను కాదంటున్నావా? ప్రతి అవయవానికి వేరుగా ఉండి అని చెప్తున్నావా? ఈ శరీరానికి ఏదైనా ఒక భాగంలో ఇబ్బంది వచ్చినా ఇది తీసేయి, నేను మాత్రం బాగుండాలంటున్నావా ఏమన్నా? వాటిని బాగు చేస్తే కదా ఈ శరీరంలో ఆ నొప్పిని అనుభవిస్తున్నది. అది ఊరికే ఉండడానికి, అది నిశ్చలంగా ఈ శరీరంలో ఏది బాగలేకపోయినా కూడా దాన్ని బాగు చేయాల్సిందే. అది బాగు చేసుకోవాలి అంటున్నావా? లేకపోతే ఇది బాగలేదు ఇది తీసేద్దాం అంటున్నావా? కాబట్టి నేను ఒకటి బాగుంటే చాలు, ఇది బాగలేకపోయినా మానే అంటే నేను బాగుండాలంటే ఇది బాగుండాలి కదా. ఇది నేనుగా తాదాత్మ్యం చెందుతుంది కాబట్టి, నాదిగా తాదాత్మ్యం చెందుతుంది కాబట్టి మనసు. కాబట్టి దానికి ఆధారపడి దాని అనుభవాన్ని పొందుతున్నటువంటిది ఇదే మనసే కాబట్టి దాని అనుభవం ద్వారా ఏం జరిగినా దీనికే కలుగుతుంది కాబట్టి అది బాగుండాలి అంటున్నారు. అట్లాగే బాల్యంలో నువ్వు బాల్య రూపురేఖలు నేనే అంటున్నావు. బాల్యంలో ఉన్నప్పుడు రూపురేఖలు ఫోటో చూపించావనుకో, చిన్నప్పుడుది, చిన్న నిక్కర వేసుకొని చిన్న అంగి వేసుకొని, ఎవరిది అంటే ఇది నేను. అప్పుడు రూపురేఖలు అట్లున్నాయి. శరీర పరిణామంలో ఏం జరిగింది బాల్యం నుంచి కౌమారానికి? అప్పుడు ఆ రూపురేఖలతో ఇది నేనే అంటున్నావు. యవ్వనంలోకి వచ్చినావు, ఆ యవ్వన రూపురేఖలతో కూడా నేనే అంటున్నావు. మళ్ళీ పూర్తి వృద్ధాప్యానికి వచ్చినావు, అది నేనే అంటున్నావు. ఈ రూపురేఖలన్నీ కూడాను నేనని పలుకుతున్నదే దానివే, శరీరానివే. ఈ మార్పు అంతా దేంట్లో జరుగుతోంది? నేను అంటున్న దాంట్లోనా, శరీరంగా ఉన్న దాంట్లోనా? దేని ధర్మంగా ఉంది ఇది? ఇప్పుడు ఈ రూపురేఖలు ఎట్లా మారినాయి? ఎప్పటికప్పుడు మారాయి కదా కాలానుగుణంగా. కాలాన్ని బట్టి నీ శరీరంలో వచ్చిన మార్పులను బట్టి ఈ రూపురేఖలన్నీ మారినాయి. మరి శరీర ధర్మంగా మారి అని శిష్యుడు చెప్పాడు. దానికి చెప్తున్నాడు గురువు, బాల్యంలో శరీరం బాల్యావస్థగా ఉంది. దాంట్లో పరిణామం వచ్చేసరికి కౌమార దశ వచ్చింది. దాని పరిణామం పూర్తి అవగానే మళ్ళీ యవ్వన దశ వచ్చింది. దాని పరిణామం పూర్తి అవగానే వృద్ధాప్య దశ వచ్చింది. ఇదంతా ఈ పరిణామం అంతా దేనికి జరిగింది? ఈ పరిణామం దేనికి జరిగింది అంటే శరీరానికి జరిగింది. స్థూల శరీరానికి జరిగింది. సూక్ష్మ శరీరం అనేది ఏమో ఒకటి లోపల నుండి భావన చెందుతోంది. పరిణామం అంతా కూడా స్థూల శరీరానికే జరిగింది. మారింది నీ శరీరమే కానీ నేనని చెప్తున్నటువంటి అది మారలే. అది ఎప్పటికప్పుడు పరిణామం అంటే అనుభవాలు వచ్చినాయి. అనుభవాలతో కొన్ని తెలిసినాయి. దానికి అజ్ఞానం ఉంది, దాంతో కొంత పోగొట్టుకున్నాడు, జ్ఞానం వచ్చింది మనసుకు. లేదంటే ఇతరత్రా జరుగుతున్నటువంటి అనుభవాలను తన మనసులో పెట్టుకుంది. వీటిలో ఈ రకమైన పరిణామాలు దానికి కూడా వచ్చినచ్చు. కానీ ఈ రకమైన మార్పులు శరీరానికి సంబంధించిన రూపురేఖలకు సంబంధించిన మార్పులన్నీ దీనికి వచ్చినాయి, శరీరానికే వచ్చినాయి.
కాబట్టి మారింది నీ శరీరమే కానీ నువ్వు మారలేదు కదా. పుట్టినప్పుడు ఏ చైతన్యం ఉన్నదో నీలో ఇప్పటిదాకా అది ఆ చైతన్యమే ఉంది. పుట్టినప్పటి నుంచి అనుభవాలను నెమరేసుకొని మనసులో దాచుకొని ఆ మనసు అనేది దాంట్లో పెట్టుకుంటోంది కానీ ఆ చై ఆ సూక్ష్మమైనటువంటి ఆ దానికి ఏ చైతన్యం పుట్టినప్పుడు ఉందో అదే చైతన్యం ఉంది ఇప్పుడు దాకా. మరి మార్పు దేనికి కలిగింది అంటే స్థూల శరీరానికి కలిగింది. మళ్ళీ స్థూల శరీరానికి నేను విలక్షణంగా ఉన్నానని ఎప్పుడూ చెబుతూనే ఉంటావు. స్థూల శరీరంగా ఉన్నదానికి నేను విలక్షణంగా ఉన్నాను. స్థూల శరీరం అంటే ఆకారంతో కలిగినటువంటి అవయవాలతో కలిగినటువంటి తనకు తానుగా ఏ చైతన్యము లేకుండా జడ వస్తువులాగా ఉండేది. చైతన్యం లేదనుకో ఊరికే ఉంటుంది వస్తువులాగా. ఈ అన్ని వ్యవహారాల్లో జరుగుతున్న దానికి చైతన్యం కలిస్తేనే అవన్నీ వాటి వాటి భావన మనసైనటువంటి మనసు భావన చెందాలన్నా కూడా చైతన్యం ఉంటేనే. కాబట్టి స్థూల శరీరానికి విలక్షణంగా ఉన్నానని ఎప్పుడు చెబుతూనే ఉంటావు. ప్రతి విషయంలో చెబుతూనే ఉంటావు. నా కాలు నా ముక్కు అని వేరుగా చెప్తూనే ఉంటావు. ఇప్పుడు నీకు ఒక నిర్ధారణ చేశాము ఏమనంటే ఈ శరీరం నీకు ఒక పనిముట్టు అని. దేనికి ఉపయోగించాలి ఈ శరీరాన్ని అంటే ఈ నేను అనేటువంటి దానికి అనుభవం కోసం దాన్ని ఉపయోగిస్తున్నాం. ఈ నేను అనేది దానితోనే అనుభవం చెందుతుంది. ఏ అనుభవం అయినా కష్ట నష్టాలకు సంబంధించి పని అయినా పని చేస్తున్న కర్త భోక్త సర్వమును చేయడానికి సర్వము అనుభవించడానికి శరీరం అనే దాన్ని పనిముట్టుగా చేసుకొని అది నేను అనుకొని చేస్తోంది. కానీ వీటికి విలక్షణంగా అయితే విలక్షణమైన ఏదైతే ఉన్నదో ఆ నేను అనుభవం నీకు ఆ నేను అనుభవం నీకు లేనప్పుడు శరీరం నేననే అనుభవంతోనే వ్యవహరించి సుఖదుఖాల జనన వలన ప్రవాహం కొని తెచ్చుకుంటూ ఉన్నావు. దానితో తాయత్వం చెందినప్పుడు ఏమనుకుంటున్నావు ఆ నేనుగానే భావన చెందుతున్నావు. దాంతోనే సంకల్పిస్తున్నావు. దానితో సంకల్పించి శరీరంలో మనసు బుద్ధి చిత్తం అహంకారం అనే 4 ఆ ప్రేరణతో కలిగించినటువంటి మళ్ళీ శరీరం. ఈ శరీరంలో పని చేయించడము మళ్ళీ దానితో పని చేయించిన సందర్భంలో పనిముట్టు మళ్ళీ దానితో వచ్చిన ఫలితాన్ని అనుభవించిన సందర్భంలో అనుభవిస్తున్నటువంటి నేను. ఇట్లా శరీరమే నేనే అనుభవంతోనే వ్యవహరిస్తున్నావు. కాబట్టి ఈ వ్యవహరించిన దానికి కలిగినటువంటి సుఖదుఖాలు అనుకూల ఫలితాలు వ్యతిరేక ఫలితాలు అవే సుఖదుఖాలుగా మారుతున్నాయి. జనన మరణ ప్రవాహం అంటే కర్మలు చేయడం వల్ల కర్మ ఫలితంగా మళ్ళీ చైతన్యం మళ్ళీ ఉపాధి ధరించుకుంటుంది. కాబట్టి ఈ శరీరంలో ఉండి దీనికి అధిష్టానంగా ఉండి మళ్ళీ ఇంకో శరీరంలో దానికి అధిష్టానంగా ఆయా జన్మల్లో వేరువేరు రూపాలను సంతరించుకుంటూ ఉంది. ఆ ప్రవాహం అంతా కొని తెచ్చుకుంటున్నావు. ఇప్పుడు నీకు ప్రశ్న ఏం కలిగిందంటే ఈ సుఖదుఖాలు ఈ జనన మరణ ప్రవాహం ఏమిటి? ఈ సుఖదుఖాలు అనేటివి ఏమిటి? ఈ జనన మరణ ప్రవాహం అంతా ఏమిటి? ఎవరికి ఉన్నది? ఈ ప్రవాహం అంతా ఎవరికి ఉంది? దీని నుంచి నేను విడుదల కావాలనేటువంటిది నీలో భావన కలిగి దీని నుంచి విడుదల కావాలనేటువంటి తహతాక నీకు కలిగింది. ఈ తహతా కలగడమే దీన్ని తెలుసుకోవాలనేటువంటి ఆధ్యాత్మ భావం అనేది తనకంటే వేరుగా ఏదో ఉండి దాన్ని తెలుసుకొని నేననే దీని నుంచి విడుదల కావాలి. నాకు ఈ సుఖదుఖాలకు కారణమైనది జనన మరణ ప్రవాహానికి కారణమైనది ఏది? దాని నుంచి నేను ఎలా విడుదల కావాలి? ఈ ఎలా కావాలనేటువంటి ఊహ అంతా నీకు వచ్చింది. నీ ఆలోచనలో వచ్చింది. అది కూడా ఊహ కలిగినప్పుడు నువ్వు వచ్చావు. వచ్చినప్పుడు నేనేం చెప్పాను? ఆ ఊహ కలిగినప్పుడు నువ్వు వచ్చావు నా దగ్గరికి అంటే గురువు చెప్తున్నాడు ఇది. నీకు ఊహ కలిగినప్పుడు నువ్వు వచ్చావు నా దగ్గరికి. వచ్చినప్పుడు నేనేం చెప్పాను? శరీర ధర్మంగా నువ్వు ఇది కాదు, నువ్వు ఆత్మస్వరూపం అని నీకు తెలియజెప్తున్నా. ఇప్పటిదాకా శరీర భావనలో ఉండి చేశావు కదా. 3 గుణాలతో కర్తృత్వ భోక్తృత్వాలన్నీ అనుభవించావు కదా. శరీరానికి విలక్షణమైనటువంటిది ఆత్మ. అదే చైతన్యము. ఎవరికి ఇష్టమైన పదం వాళ్ళు రాసుకుంటారు, వాడుకుంటారు. నేను ఆత్మని అనుకున్నావు.
ఆత్మకు శరీర సంబంధమైనవి ఏమీ లేవు కదా. ఆ శరీర సంబంధమైనటువంటివన్నీ ఆయా పనిముట్లతో తాదాత్మ్యం చెంది కలిసి పనిచేసినప్పుడు ఆ అంతరంగం అనేది అనుభవిస్తూ వాటికి నేను అనే దాన్ని ఆపాదించుకొని నాకే ఇవి కలుగుతున్నాయనే భావనతో ఉన్నావు. ఆత్మగా ఉన్నదానికేమో ఆ విద్యుత్తు అన్ని పరికరాల్లో పనిచేయించినప్పుడు ఏదో ఆ పని చేసినప్పటికీ కేవలం అది సత్తా ఇవ్వడం మాత్రమే దాని పని. కాబట్టి శరీర సంబంధమైనవి ఏవి దానికి లేవు. కాబట్టి ఇప్పుడు నువ్వు నిరంతరం నేను ఆత్మననే భావనను నిర్ణయం చేసుకోవాలి. ఇప్పటిదాకా ఈ శరీర భావనలో ఉన్నావు కదా, ఆత్మ అనే భావనలో నిరంతరం లేచింది మొదలు మరలా నిద్రావస్థ వరకు నేను ఆత్మనని భావన చేయాలి. లోగడ శరీరంలో అలానే మాట్లాడుతున్నావా, శరీర భావనలో అలానే మాట్లాడుతున్నావా, ఇప్పుడు ఇలాగా మాట్లాడుతున్నావు, ఎట్లా మాట్లాడుతున్నావో నువ్వే బేరీజు వేసుకోవాలి. నువ్వే దానికి దీనికి పోల్చి చూసుకోవాలి. ఇంతకుముందు లోగడ ఈ విధంగా ప్రవర్తించిన, ఈ విధంగా భావాలు మాట్లాడుతూ ఉన్నా, గురువు దగ్గరికి పోయినా నేనేమిటి అనేది, శరీరంగా ఉన్న దాని లక్షణాలు ఏమిటి, దాంతో కూడి పనిచేస్తున్నటువంటి మనసు బుద్ధి, దాంట్లో ఉన్నటువంటి అభిమానం ఏర్పడితే దాని లక్షణాలు ఏమిటి, వీటన్నిటికీ సత్తా కలగజేస్తున్నటువంటి దాని లక్షణాలు ఏమిటి, ఇవన్నీ గురువుగారి దగ్గరికి పోయి నేర్చుకున్నావు కదా. కాబట్టి ఆ నేర్చుకున్న తర్వాత ఆ తర్వాత నువ్వు లేచింది మొదలు మరలా నిద్రావస్థ వరకు పగులంతా చేస్తున్నప్పుడల్లా నేను ఆత్మభావనలో ముందు అది నిర్ధారించుకోవాలి. ముందు అది వ్యవహారం చేస్తున్నదంతా ఈ మనసు దీంతో కూడుకున్నటువంటి మిగతా అవయవాలు చేస్తున్నాయి. కాబట్టి ఆ నేననేది ఏదైతే అసలైన సత్తా ఇస్తున్నదో అది ఆత్మస్వరూపంగా ఉండి దీనికి సత్తా కలగజేస్తూ ఉంది. కాబట్టి అది లేకుండా ఉంటే ఈ పని చేస్తున్నటువంటి ఈ వ్యవహారం చేస్తున్నదంతా లేదు. దీనితో తాదాత్మ్యం చెందినటువంటి నేను అసలైన నేను కాదు. అసలైన నేనుగా ఉన్నది ఆత్మస్వరూపంగా ఉన్నది అనేది గమనించుకొని రోజువారీ చేస్తున్న ప్రతి పనిలోకి ఏమి చేస్తున్నప్పటికీ ఆ కర్త నేనే అనేటువంటి దానిలో లేకుండా దేని ప్రకాశం చేతి జరుగుతుందో దానిని ఊహించుకొని నేను ఈ చేస్తున్నటువంటి శరీరంగా ఉన్నది కాదు అనేటువంటి భావనలో ముందు నేనెవరు అనే దానికి అందుకనే వచ్చింది అది. ఆ నేనెవరు ప్రశ్న అదే వచ్చింది. అది నేనెవరు అనేది ముందు నిర్ధారించుకొని అది నిరంతరం అదే గనక భావనలో ఉంటే శరీర ధర్మంగా వచ్చేటువంటి వాటివన్నీ తగ్గుకుంటూ వస్తాయి. ఆ వాటికి ఉన్నటువంటి గుణాలతో కూడి ప్రవర్తిస్తున్నప్పుడు ఆయా గుణాల యొక్క దాని చేత ఏ విధంగా వ్యవహరిస్తున్నామో అవి కూడా తగ్గుతూ వస్తాయి. అవి కూడా తాదాత్మ్యం దానితో చెందకుండా వస్తాయి. నువ్వు వేరుగా ఉన్నటువంటి నేనని పలుకుతున్నటువంటి స్థితిలోకి నీ దాన్ని ఒక్కొక్క స్టెప్పుగా తగ్గుతూ రావడానికి ఒక్కసారిగా ఒక క్షణంలో చెప్పినప్పటికీ విన్నప్పటికీ ఆ క్షణంలో దాని యొక్క భావం తెలిసినప్పటికీ అప్పటికప్పుడు ఆ క్షణంలో కాలేవు. ఆ దాన్ని నువ్వు నిరంతర భావన చేస్తూ ఉండంగా మాత్రమే అవుతావు. కాబట్టి ఎవరు ఇప్పుడు శరీర భావనలో లోగడేమో ఇంతకుముందు జీవభావనలో ఉండి ఆ విధంగా మాట్లాడినా, అదే నేను అనుకొని మాట్లాడినా. ఇప్పుడు ఇదంతా గురువుగారు చెప్పారు. ఈ శరీర భావనలో అలాగే మాట్లాడుతున్నావా ఇప్పుడు? అది గమనించుకోవాలి. ఇది తెలిసిన తర్వాత నేను ఏ విధంగా వ్యవహారం చేస్తూ, ఏ విధంగా మాట్లాడుతూ, ఏ విధంగా నా ఆలోచనల్లో ఏ విధంగా ఉంది దీని పరిస్థితి కూడా, దాన్ని నా ఆలోచనల్లో ఏ విధంగా ఉంది అనేది కూడా గమనించుకోవాలి. ఇప్పుడు ఇలాగే సహజంగా ఆత్మభావనలో ఉండాలి. ఆత్మభావనలో ఎప్పుడు సహజంగా ఉండగలిగితే కర్తృత్వ భోక్తృత్వాన్ని ఆపాదించుకోవు. ఈ పనిముట్టు చేత ఇది చేయిస్తున్నాను, ఈ చేస్తున్నటువంటిదంతా శరీర ధర్మము, దాని పోషణ కోసం, దాని వ్యవహారం కోసం ఇదంతా ఏదో చేస్తుంది. పైన ఉన్నటువంటి దీనికి సత్తా ఇస్తున్నటువంటి ఆత్మగా ఉన్నదానికి ఇది చేస్తున్నటువంటి పనులతో పని లేదు. అన్నిటికీ సత్తా ఇవ్వడం ఒకటే దాని పని. మనసుగా మారిన తర్వాత మనసులో ఉన్నటువంటిది ఆ సత్తాను ఉపయోగించుకొని వేరు శరీర ధర్మాలతో వాటి పనిని చేయించుతోంది. మనసులో కలిగేటువంటి ఆలోచనలు, భావాలు, సంకల్పాలతో ఈ మిగతా వాటన్నిటితోనూ చేయిస్తోంది అది అనేది గమనించుకొని
మనం ఇప్పుడు అలాగే సహజంగా ఆత్మభావనలో ఉండాలి. మనము ఆత్మభావనలో ఉండి శరీర ధర్మంగా సంస్కారయుతంగా ఎవరెవరు వచ్చారు, ఏ ఏ కర్మలు ఉన్నాయో ఇవన్నీ ఎప్పటిలాగే చేస్తూ ఉండాలి. ఎప్పుడు ఏ ఏ విధంగా నువ్వు చేయాలో అదంతా శరీర ధర్మంగా చేసేటువంటి చేయాలి. నువ్వు ఆత్మస్వరూపంగా ఉన్నప్పటికీ, అది నీకు అవగతమైనప్పటికీ భావనలో మాత్రం అది ఉండాలి. ఎందుకు ఆ ఊహ ఉండాలి అని అంటే, మళ్ళీ నేను శరీర ధర్మంతో తాయత్వం చెందితే నువ్వు కర్తగా మారుతావు కాబట్టి, భోక్తగాను మారుతావు కాబట్టి, కర్మ ఫలితాన్ని అనుభవించేవానిగాను నువ్వే మారుతావు కాబట్టి, చేస్తున్నటువంటి కర్మతో నీకు సంబంధం లేకుండా విడుదల కావాలంటే ఆ కర్మలు నిర్వర్తిస్తున్నటువంటి కర్తగా నువ్వు ఉండకుండా చేసేటువంటి భావన రావాలి. కాబట్టి నిర్వర్తించుతున్నటువంటివేమో అవి మానుకోవాలా? మరి అది చేసే పనులన్నీ మానుకోవాలా? శరీరం చేసే పనులంటే అవేం మానాల్సిన అవసరం లేదు. అవి చేస్తున్నాయి. అది చేస్తున్న దానితో తాయత్వం చెంది అది నేనేను అనేటువంటి అభిమానము, అహంకారము దానికి ఆపాదించరాదు. కాబట్టి ఆ భావనలో ఉండాలి. ఆ భావనలో ఉండి శరీరయుతంగా, ధర్మంగా, సంస్కారయుతంగా ఎవరెవరు వచ్చారు, ఏ ఏ కర్మలు ఉన్నాయి, ఇవన్నీ ఎప్పుడెప్పుడు ఎవరెవరితో ఏ విధంగా ప్రవర్తన చేస్తున్నావు, ఏ విధంగా చేస్తున్నావు అప్పటి వరకు చేస్తున్నప్పటికీ నీ భావనలో ఇదంతా ఈ పనిముట్టు అనేది చేస్తోంది. లోపల సత్తాయిస్తున్నటువంటిది ఆత్మగా ఉండి సత్తాయిస్తోంది. దానికి దీని వ్యవహారాలతో ఏ సంబంధం లేకుండా ఉంది. అది నేనుగానే ఉంది. అది అసలైనటువంటి నేనుగా ఉన్నటువంటి స్థితిలో అది ఉంది. దాని సత్తాచే ఇదంతా వ్యవహరించి చేస్తోంది. కాబట్టి దీనికి ఉన్నటువంటి ఈ అభిమానం ఏర్పరచుకుని అది అహంకారంగా పరిణమించిందంతా మనస్కాట్ నుంచి కిందికి ఉన్నటువంటి వ్యవహారం ఇదంతా అనేది నువ్వు భావనలో నిరంతరం గుర్తెరుగుతూ ఉండాలి. కాబట్టి ఇవన్నీ ఎప్పటిలాగే చేస్తూ ఉండాలి. ఈ కర్మలు ఇవన్నీ చేస్తున్నటువంటి కర్మరహితంగా నువ్వు ఏది చేయలేవు. పొద్దున్న లేచినప్పటి నుంచి అన్ని వ్యవహారికమైనటువంటి కర్మల్ని శరీరం ద్వారానే చేస్తూ ఉన్నావు. అవన్నీ చేయాల్సిందే, చేస్తూ ఉండాలి. చేసేటప్పుడు ఎట్లుండాలి అంటే, ఆ చేసేటప్పుడు నువ్వు ఎట్లుండాలి అనేదే ముఖ్యమైనది. చేసేటప్పుడు నువ్వు కర్తగా మారి చేసావనుకో, దాంట్లో వచ్చిన ఫలితాన్ని బట్టి ఆనందము పొందుతావు, దుఃఖము పొందుతావు, సకల చర్యలు అవి జరుగుతాయి. కాబట్టి దానితో విడిపడి అవి చేస్తున్నప్పటికీ అది చేస్తూ ఉన్నాను కానీ కర్తగా నేను లేకుండా పైగా ఉండి సాక్షిగా చూస్తూ ఆ పనులన్నీ నిర్వర్తిస్తూ కూడా దానితో తాయత్వం చెందకుండా ఉన్నావు. ఆత్మభావనలో ఉన్నావు. ఆత్మభావనలో ఉన్నప్పుడేమో ఆత్మకు ఏ కర్మలు లేవు, ఏవి అంటవు. శరీరం నేననుకొని అంతఃకరణ మాలిన్యంతో ఉన్నప్పుడే కదా ఇవి వచ్చినాయి. అంతఃకరణ మాలిన్యము, ఇక్కడ పదం వాడారు చూడండి, అంతఃకరణ మాలిన్యం. ఏమిటి అంతఃకరణ మాలిన్యం అంటే? శరీరంలో ఉన్నటువంటి అంతఃకరణగా ఉన్నటువంటి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటివి వాటికి జరిగినటువంటి దాంట్లో జరిగినటువంటి కదలికల వల్ల జరిగినటువంటి ప్రేరణలో వచ్చినటువంటి అభిమానము, అహంకారము, దుఃఖము ఇవన్నిటి అనుభవిస్తున్న దానికి నేననే మాలిన్యం కలిగింది కాబట్టి, శరీరమే నేననే మాలిన్యం దాంట్లో కలిగింది కాబట్టి అంతఃకరణలో నుంచి వచ్చినటువంటివి ఇవి. అంతఃకరణగా ఉన్నదాన్ని కూడా నువ్వు పైనుండి సాక్షిగా చూడాలి. అంతఃకరణ వల్ల వచ్చినటువంటి నీ నీ మనసులో భావనలో వస్తున్నటువంటి ఆలోచనలు కానీ, వాటి వల్ల వస్తున్నటువంటి ఫలితాలు కానీ, దుఃఖం కానీ సర్వము ఏర్పడుతున్నటువంటి దానికి కార్యరూపం ధరించడానికి కర్తగా మారి దానిట్లో ఏమేం చేస్తున్నావో వాటన్నిటిని నువ్వు పరిశీలించుకునేటువంటి స్థితిలో వస్తే అంతఃకరణ మాలిన్యం ఉన్నప్పుడే ఇవన్నీ వచ్చినాయి కదా అనేది నువ్వే గుర్తించగలుగుతావు. ఆత్మభావనలో ఉన్నప్పుడేమో ఆత్మకి ఏ రకమైనటువంటి కర్మలు లేవు, ఏమి అంటవు. శరీరం నేననుకొని అంతఃకరణ మాలిన్యం జరిగినప్పుడే కదా ఇవన్నీ వచ్చినాయి. కనుక ఇప్పుడు నేను ఆత్మను కాబట్టి శరీర ధర్మమైనటువంటివి ఏవి నాకు లేవు కదా అనేటువంటి ఆలోచనలో, భావనలో నువ్వు చేయాలి, భావన చెందాలి. అంతఃకరణం అనేది మాలిన్యం చెందితేనే దాంట్లో ఏర్పడినవే ఇవన్నీ. వాటికి సత్తానిచ్చినటువంటి స్థితిలో ఉన్న ఆత్మస్వరూపంగా ఉన్నది నేను. ఆ నేను దీంతోనే తాయత్వం చెందడం వల్ల, అంతఃకరణ తాయత్వం చెందడం వల్ల ఈ దుఃఖానికి కారణమైనవి కానీ, వ్యవహారానికి కారణమైనవి కానీ ఈ మాలిన్యంలో వచ్చినాయి.
శరీరం నేననే భావనలో వచ్చినాయి. కాబట్టి నేను ఆత్మస్వరూపంగా ఉన్నాను అనే భావనలో ఉన్నప్పుడేమో వీటన్నిటినీ నువ్వు కర్తగా లేకుండా సాక్షిగా ఉండి చేస్తున్నటువంటి దానికన్నిటికీ చూస్తూ ఉన్నావు, కానీ చేస్తున్నదంతా అంతఃకరణ చేస్తూ ఉన్నది. అంతఃకరణ శరీరము కలిసి చేస్తూ ఉన్న దానికి నువ్వు సాక్షిగా ఉన్నావు, సత్తానిస్తున్నటువంటి సత్తాగా ఉన్నావు. అంతే తప్ప దీంతో తాయత్వం చెందలేదు. దానికి లేవు అన్నీ. దీనివల్ల కలిగే ఫలితాలన్నీ కూడా మనసు బుద్ధి చిత్తం దగ్గర నుంచి కిందికే ఉన్నాయి. అంతఃకరణకు ఉన్నాయి, శరీరానికి ఉన్నాయి. ఆ శరీరంలో కలిగేటువంటి అనుభవాలను మళ్ళీ ఇదే భావిస్తుంది కాబట్టి అంతఃకరణ. కాబట్టి ఇవన్నీ ఏమీ నాకు లేవు కదా, నేను శరీరానికి విలక్షణమైన దాన్ని కదా. ఈ శరీరం చేసుకున్నవేమో సంస్కారయుతంగా, ఈ శరీరం ఉన్నంతకాలం ఆయా కర్మలన్నీ ఆయా శరీరానికి జరిగినటువంటి సంస్కారయుతంగా జరిగేటివన్నీ జరుగుతాయి. అన్నీ ఎప్పుడు వస్తుంటాయి, ఏ రోజుకి ఆ రోజు వస్తుంటాయి, ఏ రోజుకి ఆ రోజు పోతూ ఉంటాయి శరీర ధర్మంగా. కాబట్టి వీటితో ఉండి ఈ కర్మను నిర్వర్తిస్తున్నవి, వస్తున్నవి, పోతున్నవి, ఏ రోజుకి ఆ రోజు వస్తున్న దానితో తాయాత్వం చెంది వాటితో చేయిస్తున్నది అంతా కూడా అంతఃకరణమే చేయిస్తూ ఉంది. సత్తా కలిగినటువంటి, సత్తా ఇస్తున్నటువంటి ఆత్మ ఆ సత్తా ఇచ్చి ఊరికే ఉంటుంది, అది సాక్షిగా ఉంటుంది. అది నేను, అది అసలైన నేను. నేను అసలైన నేను, అది ఈ నేనుగా భావిస్తున్నది. ఈ కాలు నాది, చేయి నాది, ఈ ఊరు నాది, ఈ పేరు నాది, ఈ వ్యవహారం అంతా కూడా శరీర ధర్మంగా ముడిపెట్టుకొని చెప్తున్నటువంటి నేను, వ్యవహారం నేను. అసలైన నేను ఏ రకమైనటువంటి దానికి ఏ రకమైనది లేదు, ఏ రకమైన తాజాత్మత లేదు. తాజాత్మత ఇది దానిలోకి ఉంది. తాజాత్మతకు కారణమైనటువంటివి మనసు చేత ప్రేరేపింపబడి అవుతున్నాయి. అది సత్తా మాత్రంగా ఉంటున్నటువంటి స్థితిలో ఉందని ఏ రోజుకి ఆ రోజు దీన్ని వస్తున్న స్థితి సకల చర్యల్లో నువ్వు భావన చెందాలి. నేను ఆత్మను అనేటువంటి అనుభవం కావాలంటే ఈ శరీర ధర్మమైన సంస్కారాలు, వాసనలే నాకు ఆధారం. మళ్ళీ వీటితోనే తెలుసుకుంటున్నావు. ఈ శరీర ధర్మమైన సంస్కారాలు చేస్తున్నావు, వీటి ఆ వాసనలతో ఈ శరీరంలో ఏవే వాసనలుగా ఉన్నాయో వాటి వలనే ఈ సంస్కారం వచ్చినటువంటి, ఇప్పుడు శరీరం వచ్చినటువంటి సంస్కారాన్ని శరీర భావనలో విడచి, శరీర భావనే ఇది శరీరంలో కలుగుతున్నటువంటి దానితో మనసు ఇది భావన చెందుతోంది, అనుభవము చెందుతోంది, అనుభూతి కూడా చెందుతోంది. ఇవన్నీ అదే చెందుతోంది. నేను ఆత్మను అనుకుంటూ ఉంటే ఇప్పుడు ఈ కర్మ ఎవరిది, నాకు లేదు కదా అని ఆ కర్మని విలక్షణంగా ఉండి చేయాలి. ఈ కర్మ ఏమో నిర్వర్తిస్తున్నాము, కర్మ నిర్వర్తిస్తున్న దానికి సంకల్పించినది మనసు సంకల్పించింది, అవి ఫలానా పని చేయాలి అనుకుంది, ఆ పనిని శరీరం చేత చేయించింది. చేయించినప్పటికీ ఫలితం ఏ విధంగా ఉంటే ఆ విధంగా దుఃఖము సుఖము కలగడానికి కారణమైనది అది దానితో తాయత్వం చెంది మనసు వరకు ఉంది. ఆత్మ వరకు ఉన్నటువంటి అసలైన నేనుకు ఈ తాదాత్మ్యత లేదు కాబట్టి అది దీనితో సంగమించకుండా ఉంటే ఈ కర్మ అంతా కూడా శరీరగతమైనటువంటి దానితో చేసింది, మనసు దానితో తాయత్వం చెంది చేసింది. కాబట్టి ఈ కర్మ కర్తగా కాకుండా చేస్తే గనక, ఈ కర్మ చేస్తూ ఉన్నప్పటికీ శరీరం అనే పనిముట్టు మనసు అంతఃకరణము చేస్తున్నప్పటికీ నువ్వు సాక్షిత్వ స్థితిలో ఉండి దీనితో తాయత్వం చెందకుండా ఉంటే ఆ ఫలితం ఆ కర్మ విలక్షణంగా ఉండి చేస్తున్నాను నేను. ఈ విలక్షణంగా ఉంది, నాకంటే విలక్షణమైనటువంటి నేననేదే విలక్షణంగా ఉంది అసలైన నేను. కాబట్టి దీనికంటే విలక్షణంగా ఉన్నది నేను. అట్లా విలక్షణంగా ఉండే చేయాలి ఏ పని చేసినప్పటికీ ఆ వాటికి సంబంధించినటువంటి నేనును ఆపాదించుకొని కర్తృత్వాన్ని ఆపాదించుకోకుండా చేయాలి. ఇప్పుడు ఒక బాధ వచ్చింది, నీ తల్లికి బాధ వచ్చింది. ఇప్పుడు ఆ తల్లి నా తల్లి అనేటువంటి శరీర భావనలో ఉన్నప్పుడు నువ్వు బాధపడుతున్నావా లేదా? నా తల్లికి వచ్చిందని బాధపడుతున్నావు కదా, అంతే కదా. ఇప్పుడు నువ్వు శరీరానికి విలక్షణమై ఉన్నావు. శరీరంతోనే ఉన్నప్పటికీ శరీరంతో నీ శరీరానికి సంబంధించి నీకు జన్మనిచ్చినటువంటి తల్లికి వచ్చింది ఓ బాధ. శరీరానికి విలక్షణంగా నువ్వు ఉన్నప్పటికీ నీ శరీరంతో
భావన చెంది నీకు జన్మనిచ్చినటువంటి తల్లి శరీరంలో వచ్చింది. కానీ నువ్వు మనసుతో నీ భావనలో చెందుతున్నావు తప్ప ఆ నొప్పిని నువ్వేమి అనుభవించలేవు. నొప్పి అంతా కలుగుతున్నటువంటి బాధ అంతా ఆమెకుంది, తల్లికి ఉంది. ఆ భావనతో నువ్వు బాధపడుతున్నావు, కానీ నువ్వు అనుభవించలేవు. నీ సంస్కారయుతంగా నువ్వేమైనా సేవలు చేయాల్సిందే. కానీ ఇంతకుముందు మనం చదివినటువంటి ఆ 6 అంశాల బుక్లో వచ్చింది ఇది అంశం. కాబట్టి నువ్వు నా తల్లికి వచ్చిందని అనుకున్నావు, అంతే కదా. ఇప్పుడు ఏం చేశావు? నువ్వు శరీరానికి విలక్షణమై ఉన్నావు, ఆత్మస్వరూపినిగా ఉన్నావు. నీ సంస్కారయుతంగా నీ తల్లికి నీకు అవినాభావ సంబంధం ఉంది కనుక ఇప్పుడు నీ దగ్గర ఉంటుంది. ఇప్పుడు నీ తల్లికి బాధ వచ్చినప్పుడు ఏం చేయాలంటే, తల్లిగా కాకుండా వ్యవహారంలో చేసినప్పుడు ఆ బాధ అనేది నువ్వు పంచుకోవడానికి వీలు లేదు. వ్యవహారంలోనేమో ఆ బాధను నేను పంచుకుంటా, సగం నాకే అనడానికి లేదు. ఆ శరీరంలో బాధ ఆ శరీరానికే వచ్చింది. కాకపోతే సంస్కారయుతంగా నీకు అవినాభావ సంబంధం ఉంది కాబట్టి నువ్వు చేయాల్సింది ఏదైనా సేవ చేయగలవే, కానీ ఏది ఆ బాధను పంచుకోవడానికి కానీ ఇంకోటి చేయడానికి ఉండదు. అంతే తప్ప ఆ విధంగా నీ దగ్గర ఉంటుంది కాబట్టి నీ తల్లికి బాధ వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే, తల్లిగా కాకుండా వ్యవహారంలో చేసినప్పుడు ఆ బాధ అనేది నువ్వు పంచుకోవటానికి వీల్లేదు కాబట్టి వ్యవహారంలో మనసులో భావనలో ఉంటుంది. అయ్యో ఇలా అయింది అనే భావన ఉంటుంది, కానీ పంచుకోవడానికి ఏ విధమైనది లేదు వ్యవహారంలో. నా తల్లి అన్నప్పుడేమో ఆ తమోగుణ సంబంధంగా మమకారం కలిగింది. నా తల్లి అంటే నా శరీరానికి నన్ను కన్న తల్లి కాబట్టి నా తల్లి అన్నప్పుడు ఆ తమోగుణమైన సంబంధమైనటువంటి మమకారం వలన బాధ సుఖదుఖాలు వచ్చినాయి. అయ్యో ఆమెకి ఇట్లయిందే, ఇంత బాధపడుతోందే, ఇంత కష్టం వచ్చిందే అనే భావన నువ్వు చెందినావు కాబట్టి నీలో సుఖదుఖాలు కలిగినాయి. సత్వగుణంలో ఉన్నప్పుడు ఉదాసీనంగా ఉంటావు. ఆ సత్వగుణంలో ఉన్నప్పుడు అది ఎక్కువ తాదాత్మ్యం చెందకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడేమో ఉదాసీనంగా ఉంటావు. బాధ ఉంటుంది, కానీ రజోగుణంలో ఉన్నంత బాధ ఉండదు. రజోగుణంలోనేమో బాధ ఎక్కువ తాదాత్మ్యం చెందుతుంది నేనుతో అది. కాబట్టి సత్వగుణంలో ఉన్నప్పుడు ఉదాసీనంగా ఉంటావు. ఉదాసీనంగానే ఉండి సేవ చేస్తావు. రజోగుణంలో ఉన్నంత బాధ దాంట్లో ఉండదు. కానీ ఉదాసీనంగా నీ భావనలో నేను కాదు, నాకు సంబంధించిన నా తల్లికి బాధ వచ్చింది అని తెలుసు, కానీ రజోగుణం దాంట్లోనేమో నీకు ఆపాదించుకొని మనసుకు ఆపాదించుకొని దుఃఖత్వం చెందుతావు. కానీ నువ్వు భాగం పంచుకోవడానికి ఆ నొప్పిలో ఆ బాధలో పంచుకోవడానికి ఏమీ నీకు లేదు. కార్యరూపంలోకి వచ్చేటప్పటికి నువ్వు ఉదాసీన భావనతోనే సేవ చేస్తావు. ఈ సేవ చేసేది నీ బాధ్యత కాబట్టి ఈ సేవ చేస్తావు అంతే. రజోగుణంలో తీవ్రంగా ఆపాదించుకుంటావు కాబట్టి అక్కడ ఎక్కువ దుఃఖం వస్తుంది. మరి అట్లా అయినా నీకు అవినాభావ సంబంధంగా సంస్కారం ముద్రలు పడుతున్నాయి కదా. ఆ అవినాభావ సంబంధం అనేటువంటిది ఆ సంస్కార పరంగా వచ్చి ముద్రలు పడుతున్నాయి. నా తల్లిని చూడాల్సిన బాధ్యత కాబట్టి ఆమెకు బాధ వచ్చింది కాబట్టి ఆ బాధ నేనేమీ అనుభవించలేను. నా శరీరం వేరు, ఆమె శరీరం వేరు. ఆ శరీరంలో కలిగే భావనను అనుభవంతో దుఃఖపడుతున్నది కూడా ఆమె. దుఃఖపడి బాధపడి ఆ నొప్పిని అనుభవిస్తున్నది ఆమె. తల్లి అనుభవిస్తుంది. నేను నాకున్నటువంటి అభిమాన సంబంధంతో సంస్కారయుతంగా నేను భావన చెందాల్సిందే, కానీ ఆ నొప్పిని భరించి పాలు పంచుకోలేను. నేను అనుభవంలోకి తీసుకోలేను, ఏ విధంగానూ తీసుకోలేను. మనసుతో మాత్రమే నేను స్పందన కలిగి ఆ సేవ చేయాలనేటువంటి దాంతో చేయాల్సిందే తప్ప నేను పంచుకొని చేయలేను. కాబట్టి ఏం చేయాలి? అవినాభావ సంబంధంగా ఉంది కాబట్టి ఈ శరీరంతో సంస్కారం అనే ముద్రలు పడుతున్నాయి శరీరం మీద. కనుక ఇప్పుడు నువ్వు నీ తల్లికి నీకున్నటువంటి సంబంధాన్ని సంస్కారయుతంగా రద్దు చేసుకుంటేనే కానీ మళ్ళీ జన్మకి మీరు రాకుండా ఉండరు. మళ్ళీ మీరు ఏ విధంగా సంస్కారయుతంగా రద్దు చేసుకోవాలి? మళ్ళీ ఇక్కడ కర్తృత్వం ఆపాదించుకోకుండా నువ్వు చేయాల్సిన బాధ్యతగా ఆ కర్మను నిర్వర్తించి చేయాలి. మళ్ళీ దానితో ఆ చేస్తున్న పనితో మళ్ళీ కర్తృత్వానికి ఆపాదించుకొని చేస్తే ఈ పైన చెప్పినటువంటి సత్వగుణంలో ఉదాసీనంగా సేవ చేస్తున్నారనే భావనతో కాకుండా ఈ విధంగా చేస్తే సంస్కారయుతంగా కనుక చేసుకుంటే
నే కానీ మళ్ళీ జన్మకి రాకుండా ఉండరు. సంస్కారయుతంగా ఏ విధంగా? నా సంస్కారం ఏమిటి అంటే, సంస్కారయుతంగా నాకు వచ్చినటువంటి అభిమానాభావ సంబంధంతో చేస్తున్నా అంతే. ఈ సేవ ఇది అంతే తప్ప కర్మ సంబంధంగా ఉన్నటువంటి మళ్ళీ ఇది నేను చేస్తున్నాననేటువంటి దాంతో కర్మ సంబంధంగా చేసుకుంటే కర్మ యొక్క ఫలితాన్ని ఆ అనుబంధం కొనసాగి మళ్ళీ జన్మకిద్దరు రాకుండా మళ్ళీ జన్మకి మీరు రాకుండా ఉండరు. తల్లి కూతుళ్ళుగా కనుక ఇప్పుడు తల్లి కూతుళ్ళుగా ఉన్నారు. ఈ తల్లి కూతుళ్ళుగా మళ్ళీ ఆ అభినాభావ సంబంధంతో ఆ దుఃఖంతో ఆ కర్మ నిర్వర్తించారనుకో, సంస్కారయుతంగా నిర్వర్తించి దాని భావనతో మనసును ఆ చేస్తున్నటువంటి దానితో కర్తృత్వంగా కాకుండా నువ్వేమో అకర్తగానే ఉంటూ నీ శరీరానికి అవినాభావ సంబంధం వల్ల వచ్చిన సంస్కారయుతంగా చేసి అందులో నుంచి దాంట్లో మళ్ళీ చిక్కుకోకుండా ఉండాలి. మళ్ళీ జన్మకి మీరు రాకుండా ఉండరు. ఆ విధంగా చేసినందువల్ల సంస్కారయుతంగా చేసేటప్పుడేమో తల్లి కూతుళ్ళుగా కనుక ఇప్పుడు నేను ఆత్మను అనే భావనతో ఉండి శరీర ధర్మంగా ఉన్నది తల్లి గనుక శరీర ధర్మంగా ఉన్నప్పుడు తాదాత్మ్యం లేకుండా నేను ఆత్మను గనుక నాకు ఎట్టి సంబంధము లేదు. శరీర ధర్మంగా ఉంది గనుక అది ఖర్చు చేసుకోవాలి కాబట్టి ఆ రుణం ఖర్చు చేసుకోవాలి కాబట్టి నిన్ను కన్నది కాబట్టి ఆ కన్న రుణం తీర్చుకునే కోసం నువ్వు బాధ్యతగా ప్రవర్తించి చేసావు తప్ప నీకే సంబంధము నీ ఆత్మకు సంబంధం లేదు. నీ శరీరానికి నీ శరీరాన్ని కన్నదామె కాబట్టి నీ శరీరాన్ని కన్న ఆమె రుణం తీర్చుకోవడానికి నువ్వు సంస్కారయుతంగా చేస్తున్నావు. ఆత్మస్వరూపంగా ఉండి చేస్తున్నాను. ఇది ఖర్చు చేసుకుంటేనే కదా సంస్కారాలు రద్దయ్యేది. ఈ రుణం ఖర్చు చేసుకుంటేనే కదా ఈ సంస్కారం అనేది రద్దయ్యేది అని అనుకోవాలి. అట్లా చేసుకోవాలి అని అనుకోవాలి తప్ప ఈ కర్తగా చేస్తున్నాననే భావన కాదు ఇక్కడ. ఈ విధంగా అనుకోవాలి అని వీటికి రద్దయ్యేది. ఈ విధంగా అనుకుంటేనే అవి రద్దవుతాయి. అప్పుడు ఏం చేయాలి నువ్వు అంటే ఎటువంటి మమకారాలు లేకుండా ఉండాలి. ఆ మమకారం ఏముండాలి? నీ సేవలాగా ఉండాలి. నువ్వు చేయాల్సినటువంటి రుణం సేవ అది. కాబట్టి నీలో స్పందన అనేది ప్రత్యేకంగా రాకూడదు. పని మనిషి ఏ విధంగా ఇంట్లోకి వచ్చి అన్ని పనులు చేస్తుందో అదే విధంగా నువ్వు నీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ మళ్ళీ దానితో తాదాత్మ్యం చెంది నేను చేశాననేటువంటి కర్తగా మారకుండా చేయాలి. ఏ విధంగా ఆ పని మనిషి అమ్మాయి వచ్చింది, మీ ఇంట్లోకే వచ్చింది, మీ ఇంట్లో ఉన్న పనులని చేసింది, నీకు మీ అమ్మకు జరుగుతున్నటువంటి కష్టాలను కూడా చూసింది. కానీ తానేమైనా దుఃఖించిందే? నీ శరీరానికి సంబంధించినటువంటి శరీరం కాబట్టి నిన్ను కన్నతల్లి కాబట్టి నీకుంది దుఃఖము. ఆ పని అమ్మాయికి ఉందా దుఃఖము? శుభకార్యం జరిగినా చెడు కార్యం జరిగినా బాధలు వచ్చినా ఆ పని మనిషి అమ్మాయికి లేదు కదా ఏ విధమైన బాధ, ఏ విధమైన దుఃఖము. ఈ పనులన్నీ పొద్దున్న నుంచి సాయంత్రానికి ఎన్ని చేతనైతే అది చేయాలంతే. ఆ అమ్మాయికి అయిపోకపోని లేకపోతే సక్రమంగా మళ్ళా నిర్వర్తించే దాంట్లో నిర్వర్తించే పని నిర్వర్తించాలి అంతే. డ్యూటీకి పనికి పెట్టుకున్నాం, పని చేయాలంతే. ఇవన్నీ బట్టే ఈ మీ ఇద్దరికి జరిగినటువంటి భావనాపరమైనటువంటి దుఃఖాలు సుఖాలు సంతోషాలు అనేటివి ఆ పని అమ్మాయికి అవసరం లేదు. ఈ విధంగా శరీర ధర్మంగా ఉన్నది కాబట్టి ఈ విధంగా నీవు కూడా నీకు శరీర ధర్మంగా నీ శరీరం ఆమె వల్ల పుట్టింది కాబట్టి నువ్వు చేయాల్సినటువంటివి రుణానుబంధంగా నువ్వు చేస్తున్నావు. కర్తగా ఆపాదించుకోకుండా చేస్తున్నటువంటి స్థితిలో చేస్తున్నావు. కాబట్టి ఈ విధంగా శరీర ధర్మంగా నువ్వు చేస్తుంటే ఏమవుతుందంటే శరీర ధర్మమైన సంస్కారాలు ఖర్చు అవుతూ ఉంటాయి, కొత్తవి మళ్ళీ ఏర్పడవు. ఆ కొత్తవి ఏర్పడి మళ్ళీ ఆ కొత్తవి ఏంటంటే నేను కర్త అయితే మళ్ళీ ఏర్పడతాయి. కర్తగా దానితో తాయాత్వం చెంది దుఃఖించి దాంతో ఆనందించి దుఃఖించి ఇవన్నీ నేను చేస్తున్నాననే భావనతో కాదు. నేను చేయడానికి ఇదంతా ఏర్పడినటువంటి రుణానుబంధంగా ఏర్పడిన సంస్కారం ఇది. కాబట్టి నా శరీరానికి నా ఆత్మకి ఏ సంబంధము లేదు, నా శరీరానికి మాత్రమే సంబంధం ఉంది. కాబట్టి ఈ శరీరంతో నేను ఆ బాధలు వచ్చినప్పుడు నేనేమి ఆ బాధల్ని పంచుకోలేను. నా ఆత్మ దాంతో తాదాత్మ్యం చెందదు. నా శరీరంలో నేను మనసులో చేస్తున్నటువంటి
భావన చెందుతూ ఉన్నాను అయ్యో అని. కాబట్టి నేను ఏం చేయాలి? నేను చేయాల్సిందే, బాధ్యతలన్నీ చేయాల్సిందే, ఈ ఈ పనులన్నీ చేయాల్సిందే. కానీ శరీరధర్మమైన సంస్కారాలు ఖర్చు చేసుకునే విధంగా శరీరధర్మమైనటువంటి సంస్కారయుతంగా చేయాలంతే, దానితో తాయాత్మ్యత లేకుండా. ఆ వచ్చిన వాటి నువ్వేమీ అనుభవిస్తున్నదంతా ఆమె, నీ మనసు ఒకటి మాత్రమే చెలిస్తోంది అంతే. బాధ, దుఃఖము, కష్టం అన్నీ ఆ శరీరానికి వచ్చినాయి. కాబట్టి నువ్వు ఏం చేయాల్సి, పాత సంస్కారాలు ఖర్చు చేసుకునే విధంగా నువ్వు సేవ చేయాల్సిందే ఉదాసీన వైఖరితో. పాత ఖర్చు అవుతూ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే ఆత్మగా స్థిరపడుతూ ఉంటావు, కొత్త కర్మల్ని తగిలించుకోకుండా ఉంటావు. కొత్తగా మళ్ళీ అనుబంధాలను కల్పించుకొని, అభిమానాలను కల్పించుకొని, మళ్ళీ కర్త అక్కడ ప్రవేశించి మళ్ళీ దాని యొక్క కర్మలు ఫలితాన్ని అనుభవించడానికి మళ్ళీ కల్పించుకోవు అక్కడ. కాబట్టి అనాత్మ పదార్థం నుంచి వేరైతావు నువ్వు. ఈ విధంగా ఇంట్లో కట్టు నుంచి వ్యవహారంలో ప్రతి దాంట్లోనూ ఈ విధంగా కనుక నువ్వు ఆలోచన చేసుకునే స్థితి నీకు వస్తే, ఈ విధమైనటువంటి భావనతో నువ్వు ప్రవర్తిస్తే, నువ్వు మెల్లిమెల్లిగా శరీరం నుంచి విడుదలై ఆత్మగా స్థిరపడుతూ వస్తావు. ఆ అనాత్మ పదార్థం నుంచి వేరైతావు. శరీరం అనే అనాత్మ పదార్థం పనిముట్టుగా ఉంటే దానితో చేయించుకుంటూ ఉన్నావు. దాంట్లో నుంచి వేరే నువ్వు వేరుపడడం అనేది స్థిరపడుతూ వస్తుంది. ఆ విధంగా ప్రతి విషయాన్ని తీసుకోవాలి. ఆ విధంగాను ఈ ఒక్క విషయాన్నే కాకుండా మిగతా విషయాలను కూడా అదే విధంగా చేయాలి, అదే పద్ధతిలో కర్తృత్వ రహితంగా చేయాలి అని చెప్పారు. వాటికి సమయం దాటిపోయింది. ఈ పేరా నుంచి రేపు నీకు సంబంధించిన వాళ్ళు ఎవరు వచ్చినా కాటి నుంచి రేపు మొదలు పెడదాం. మంగళం చెప్పండి. జై సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. జై శ్రీ పూర్ణానంద పుల్లయ్య సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. మంగళం మహానుభావ, మంగళం పరమా ప్రభు, మంగళం పరిపూర్ణ రూప, మంగళం గుణగణ విభో. మంగళము నీకు గురువరా, మంగళమో పాయి పాయి ముని జన వినుత, మంగళము సుజన రక్షక, మంగళమో దేవదేవా మహనీయ గునుమా. మంగళారతి మదినందు కొనుమా, మంగళమిస్తే మే మాదాంకరంబును, బంగారమను వెంకటేష్ వినపల్లె. మ్యూట్ ఏం పర్లేదు కానీ అది వాళ్ళకి సిగ్నల్స్ పోయింటే కూడా పడవు. మ్యూట్ పడిందే, మ్యూట్ అయింది చూడబ్బా వెంకటేశ్వర. మ్యూట్ అయింది వెంకటేశ్వర. సరే వెంకటేశప్ప స్వామి మ్యూట్ అయింది. మంగళం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని, సర్వలోక చరణ్యాయ సాధు రూపాయ మంగళం మంగళం మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయ్యార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వేదాంతానంద వెంకటరమణార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ విష్ణానంద కృష్ణమూర్తి ఆర్య సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. జై జ్ఞానానందానంద స్వత్తార సద్గురు మహారాజుకు జై. జై శ్రీ వీరైతానంద వెంకటదాసార సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలికు జై. గురు పరంపరముకు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ. అందరికీ